గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇది అనిల్ రావుపూడి గారి సజెషన్తో థియేటర్కి వస్తుందని అన్నారని, అది అనిల్ రావుపూడి గారి సినిమా చూసి అంటే ఆయన అన్నాడు థియేటర్కి బాగుండేది కదా, ఇలా ఎందుకు అనుకున్నారు మీరు, సర్లేండి ఎక్కడైనా బ్లాక్ బస్టర్ ఇది అన్నాడు. అక్కడి నుంచి మారి 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 థియేటర్కి వచ్చేసింది. డెఫినెట్గా తను బీజం తందే, ఓకే, తన బీజం పడింది. పడిన తర్వాత తను కూడా చిన్న చిన్న సజెషన్స్ చెప్పాడు. అది కూడా చేసేస్తే చూస్తే అసలు థియేటర్లో ఎంజాయ్ చేస్తారబ్బా. నేను అద్భుతాలు ఉంటాయి, వాహో ఆహా, అంతే ఎంటర్టైన్మెంట్ అన్న, సింపుల్. సినిమాకి సహజమైన గుణం ఏం కావాలో అది ఉంది దీనికి. సినిమా అనేది కూర్చోబెట్టేస్తుంది అంతే, అలా అది ఉంటుంది. అలాగే ఒక చిన్న థ్రిల్ కూడా ఉంటుంది, సీట్ ఎడ్జ్ థ్రిల్. అంటే అనిల్ రావుపూడి గారికి ఎందుకు అసలు ఈ సినిమా ఎందుకు చూడాలనిపించింది, అసలు ఆయన ఎందుకు చూసాడు అసలు? అలా కాదు, సినిమా మొదలుపెట్టినప్పుడే నేను చెప్పాను, అబ్బాయి నువ్వు చూడాలి, నువ్వు చూసి సజెషన్ చెప్పాల్సిందే నాకు, ఒకవేళ నీకు నచ్చకపోతే ఇంకా ఏమైనా షూట్ చేయాలా ఇవన్నీ. కానీ ఆ సినిమా ఇది ఒకేసారి అవటంతో చూడలేకపోయాడు. ఆ సినిమా ప్రమోషన్స్ అప్పుడు కూడా, అన్నయ్య నేను నీకు మాట ఇచ్చాను వస్తాను, మణిశంకర వరప్రసాద్ ఆ ప్రమోషన్స్లో ఉన్నాడు, నేను ఇంకా డిస్టర్బ్ చేయను. కాపీ వచ్చిన తర్వాత సరే ఇట్లా ఓటీటీకి అనుకున్నారు కదా, అబ్బాయి దండోరాకి వచ్చావు, ఇంకా నాకు అడగటానికి అంత అనిపించలేదు, అడగలేకపోతున్నాను నేను, నువ్వు నాకు మెసేజ్ పెట్టేసే అని చెప్పి. ఎందుకు, ఏం కాదు నేను వస్తా అన్నాడు. వచ్చాడు, చూశాడు, ట్రైలర్ చూసి బాగా ఎక్సైట్ అయ్యాడు. ఓకే, ఆ తర్వాత అన్న సినిమా చూస్తా అన్నాడు, చూశాడు. అంటే ఎగ్జాగరేషన్ కాదు, సెకండ్ మినిట్ నుంచి కనెక్ట్ అయ్యి నవ్వటం మొదలుపెట్టాడు. థ్రిల్లింగ్గా ఉంటుంది సినిమా, చాలా బాగుంటుంది. అలాగే ఈ జనరేషన్కి ఏం కోరుకుంటారు, ఏం కలర్ కోరుకుంటారు సినిమాకి, ఎలాంటి ఐడియా కోరుకుంటారు, అలాగే ఉంటుంది సినిమా. సో ఇంకా తర్వాత మారిపోయి మళ్ళీ అదే మనం బలంగా కోరుకున్నప్పుడు ఉంటుంది చూసావా, అది జరిగింది. సాధారణంగా అనిల్ కూడా మధు అంత కష్టపడ్డాను సినిమాకి, ఇష్టపడి, అందరూ కష్టపడతారు, అలాగే నేను కూడా ఇష్టపడి చాలా ఒక చిన్న బిడ్డని సాకినట్టు సాకాను. చూద్దాం, ఆడియన్స్ ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళ చేతిలో ఉంటుంది, మనమైతే సాటిస్ఫైడ్. నేను ఇదే అంతా అయిపోయిన తర్వాత నేను మెసేజ్ పెట్టా బాపినేని సార్కి, సాయి గారికి, నితిన్ గారికి, సార్ అందరికీ నచ్చిన సినిమా తీశాను, మీ చేతుల్లో పెడుతున్నాను, నా సైడ్ నుంచి ఇంకా నాకు ఎటువంటి బరువు బాధ్యతలు లేవండి అని చెప్పేసాను. ఓకే, అంటే మీకు మొదటి నుంచి థియేటర్లో చేయాలనే ఉంది అంతే సినిమా, అందుకే చేశాను. లేకపోతే ఆ సినిమాకి పెంచాల్సిన అవసరం లేదు, నాకే డబ్బులు మిగిలాయి నిజంగా చెప్పాలంటే. కానీ ఏంటంటే మనం సినిమాని ఎన్హాన్స్ చేయాలి తప్ప ఏదో 4 రూపాయల కోసం నేను కాంప్రమైజ్ అయిపోయి ఏది పడితే అది తీసిచ్చేసి ఆ రకం కాదు మనం. ప్లస్ అలాగైతే నేను ఖచ్చితంగా డబ్బులు మిగిల్చుకునేవాడిని, ఎదురు పెట్టేవాడిని కాదు. అనిల్ రావుపూడి గారు చూసిన తర్వాత ఏమైనా సజెషన్స్ చెప్పడన్నా, మార్పులు చేర్పులు ఏమైనా, కొంచెం ఎడిటింగ్ సైడ్ కానీ చిన్నవి, ఈ సాంగ్ ఇక్కడ పెట్టండి, ఇది బాగుంటుంది ఎక్కడ, నాకు నిజంగానే అనిపించింది. అంతగా చూసుకుని ఫైన్, వాళ్ళు కూడా చూసుకొని కరెక్టే కదా, మళ్ళీ ఒకసారి ఫ్లో అంతా చూసుకొని, వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. అవును, అంతే, 100% వాళ్ళకి నమ్మకం వస్తేనే వింటారు. అది కాకపోతే రెస్పెక్ట్ చేశారు, ఈయన చెప్పటాన్ని రెస్పెక్ట్ చేశారు. కానీ ఫైనల్ డిసిషన్ వాళ్ళదే, డైరెక్టర్ కదా, రెస్పెక్ట్ చేసి రివ్యూ చేసుకున్నారు, ఎవ్రీబడి సాటిస్ఫైడ్. సాధారణంగా అనిల్ రావుపూడి గారు అంటేనే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ క్రియేటర్ ఆయన. సో ఆయన్నే నవ్వుతూ సినిమా చూసి థియేటర్లో వర్కౌట్, అంటే ఆయనే హిలేరియస్ కామెడీ రాయటంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఆయనకి నచ్చిందంటే డెఫినెట్గా ఇందులో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, జనాలు అది ఎక్స్పెక్ట్ చేసి గుడ్డిగా వచ్చేసి. దట్టు సిచ్యువేషన్ కామెడీ అనేది ఒక దశకెళ్ళిన దగ్గర నుంచి అది ఎగబడుతుంది అసలు మన మీద. ఓకే, బట్ ఆ చిన్న థ్రిల్ ఉంటుంది చూసా, అది మజా ఉంటుంది. ఒకసారి ఇలా చూసుకుంటారు, ఇట్లా ఉంటుంది. అంటే క్రైమ్ థ్రిల్లర్ కూడా అంటున్నారన్న, క్రైమ్ డార్క్ కామెడీ అంటారు ఈ జానర్ని. ఓకే, అదే ఉంటుంది. ఇప్పుడు నువ్వు డాక్టర్ సినిమా చూసావు? ఓకే, చూసా. కోకిల చూసా, అలాగే ఉంటుంది. ఓకే, అలాంటి జానర్. ఓకే, యాస్టీ సినిమాలు కాదు, అలాంటి జానర్. ఓకే.
అంటే ఆడియన్స్ షాక్ అయ్యే ట్విస్ట్లు అలాంటివి పక్కాగా ఉంటాయి. సీట్ ఎడ్జిన కూర్చునే పరిస్థితులు కూడా కనపడతాయి. ఒక దశకి వెళ్ళాక ఎమోషన్, ఒక దశలో ఎమోషన్ అలా మనల్ని అలా బయటికి అమ్మని అలా బయటికి తీసుకొచ్చేస్తాయి. అంటే మీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 90s కిడ్స్లో ఒక మిడిల్ క్లాస్ చేశారు. నెక్స్ట్ కోర్టులో అదరగొట్టారు ఒక డిఫరెంట్ మంగపతిగా. రీసెంట్గా దండోరాలో ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. సో దేనికి దానికి వేరియేషన్ చూపించి వస్తున్నారండి. అంటే ఇది కూడా ఒక కోణమా ఈ సినిమాలో? మధు మనం చూపించడం కాదు, మధు అలా తీసుకెళ్తా, అలా డ్రైవ్ చేస్తుంది. అది నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో కొన్ని ఎంచుకున్నాను. అవి ఒకటి ముందు వెనక అట్లా వస్తూ ఉన్నాయి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి. కాలం, టైం అంతే. అంటే 90s తర్వాత మీరు దాదాపు ఒక 80 కథలు అలాంటి కథలే విన్నారని చెప్పి చాలా వాటిని రిజెక్ట్ చేసి 8 కథలే ఇప్పుడు నేను చేసే అన్నీ కూడా ఇప్పుడు ఆ 8 కథల్లోయే. అంటే 80 కథలు రిజెక్ట్ చేశారని చెప్పారు, ఎక్కడో చూసాను. 80 కథలు విన్నాను, వాటిల్లో నేను 8 ఎంచుకున్నాను అని చెప్పారు. అవి మంచి స్క్రిప్ట్స్, కానీ ఒకదాని పోలి ఒకటి అట్లా అనిపించింది. వాళ్ళని తక్కువ చేయకూడదు, అది తప్పు. ఒకదానికి ఒకటి సిమిలారిటీస్ ఉండేసరికి నేను కాదులే గురు, డబ్బులుగా చేసేయచ్చు కానీ కాదు. మనకి తెలుగులో కూడా మంచి నటులు, గట్టి నటులు ఉన్నారని ప్రూవ్ చేయాలి. మనకిచ్చిన అవకాశానికి, కళామ తల్లి మనకిచ్చిన అవకాశానికి. సో ఐఎమ్ ఆన్ ద వే. ఓకే. అంటే ఆ తరహా కథలనే ఎంచుకోవాలని డిసైడ్ అయ్యారన్నా? అంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉండకూడదు. ఏ పాత్రకైనా ఆల్టర్నేట్ ఉన్నాడు అని నేను అనిపించాలి, బలంగా కోరుకున్నది. అంటే ఒకవైపు హీరోగా చేస్తూనే మీరు ఒక స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ కూడా వస్తే యాక్సెప్ట్ చేస్తారు, ఒక పెద్ద హీరో? ఇప్పుడు అస్సలు కాదు, నాకు పెద్ద హీరోనా చిన్న హీరోనా కాదు, నా పాత్ర దాని తాలూకా నిడివి ఎంత ఉంది, ఈ కథకు నేను ఉపయోగపడతానా పడనా, మనకు అదే కావాలి. దాని వేలోనే వెళ్తున్నాను నేను. నాకు ఇక్కడ పెద్ద హీరో చిన్న హీరోనా, నో 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 నో. ఆ కథలో దమ్ముంది, ఈ కథ ఖచ్చితంగా నిలబడుతుంది, నా మనస్సాక్షికి అనిపిస్తే మాత్రం పావులా ట్రీటైనా చేస్తాను, సవాలు లేదు. వచ్చాయి అలాంటి సినిమాలు కథ కదా చేస్తున్నాను ఇప్పుడు. కమిట్ అయ్యారు? నెక్స్ట్ వచ్చి లేదు ఆ 8 కథలే నడుస్తున్నాయి, అందులో 4 అయిపోయినాయి, దీంతో ఇంకో 4 ఉన్నాయి, 4 నడుస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి ఓకే, అందులో లెనిన్ ఒకటి. ఓకే. విలన్ లెనిన్లో కాదు, తెలీదు, అతనేంటో తెలీదు, నాకు తెలీదు. వెండి తెర మీద మీరు చూడాల్సిందే. ఓకే, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అంతే. అది ఇంత ముందు చేసిన దానికి సంబంధం లేకుండా కాదు, సంబంధం లేకుండా క్యారెక్టర్ నాస్టాలజిక్గా కనపడింది అందరికీ, చాలా మందికి. ఓకే, వాళ్ళ ఊళ్ళల్లో అలా ఉన్నాడు కదా అమ్మా, రకరకాల వేరియేషన్స్ ఉంటాయి ఆ పాత్రలో. ఓకే. అంటే మీరు పర్ఫార్మెన్స్కి స్కోప్ చూసుకుంటున్నారా, లేకపోతే క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, అంటే ఒకదాని కూడా సంబంధం ఉండాలి? వీటితో పాటు ఈ సినిమా కథ జనాన్ని జస్టిఫై చేస్తానే నా పర్సనల్ ఒపీనియన్ కూడా లెక్కేసుకుంటున్నా. నా పర్సనల్ అభిప్రాయాన్ని, ఈ సినిమా వెళితే, ఈ సినిమాకి క్యారెక్టర్ ఉపయోగపడితే ఈ సినిమా ఎంత బాగా వెళ్తుంది, నడిపించాడు క్యారెక్టర్ని, సినిమాని, ఇలాంటి ఆశపడుతున్నా. ఎంతవరకు వస్తుందో చూసి చేస్తున్నా. ఓకే. అంటే మోర్ డిజర్వ్, అంటే ఇంకా మంచి పాత్రలకు శివాజీ డిజర్వ్ అనేది చాలామంది కామెంట్స్ కింద చూస్తుంటాం. నేను అనేది మంగపతి ఇలాంటి క్యారెక్టర్ తర్వాత ఇలాంటి స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఉన్నాడు మనకు, అండర్ రేటెడ్ యాక్టర్ అని. నిజం, మీరు కోట్లు ఇచ్చే ఏ యాక్టర్ కన్నా, బయట నుంచి తీసుకొచ్చి ఏ యాక్టర్ల కన్నా నేను తక్కువ కాదు, అంతకు మించి చేయగలను నేను అనే నోట్ అయితే తీసుకెళ్ళగలుగుతాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.